మీరు అనుకుంటున్నది నిజమే. మురళి ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు, మనస్ఫూర్తిగా ప్రేమించాడు. మరి అర్చన మురళిని ఇష్టపడిందమ్మా. అర్చన వెళ్ళిపోవడానికి కారణాలేంటో నాకు తెలీదు, వాళ్ళ ఇంటి పరిస్థితులేంటో నాకు తెలీదు. కానీ అర్చన వెళ్ళిపోయింది మురళి మీద ప్రేమ లేక మాత్రం కాదు. అర్చన ఇప్పటికీ మురళిని ప్రేమిస్తుంది. మురళిని కాపాడుకోవాలని తపనే లేకపోతే ఆపరేషన్కి అయ్యే ₹1,00,000 తనే ఎందుకు కడుతుంది? ఏంటమ్మా మీరనేది? ఆపరేషన్కి అయిన డబ్బు అర్చన కట్టిందా? అవును. వాడిప్పుడే మళ్ళీ కళ్ళు తెరిచాడు. అర్చన గురించి ఆలోచించి భవిష్యత్తు పాడు చేసుకోకూడదు అంటే వాడన్నీ మర్చిపోవాలి. అందుకే ఆపరేషన్కి అర్చనే డబ్బు కట్టిందని, అర్చనకి మురళి మీద ప్రేమ అలాగే ఉందని వాడికి ఎప్పటికీ చెప్పొద్దమ్మా. అది కాదండి, మురళి ఇప్పుడు... నా మాట వినండి అమ్మా, మీకు పుణ్యం ఉంటుంది. వాణ్ణిగా బ్రతకనివ్వండి, పిచ్చివాణ్ణి చేయొద్దు. మురళి గారు ఆపరేషన్ కి డబ్బు కట్టిన ఆవిడ ఈ రిసిప్ట్ ని పడేసుకున్నారు. తీసుకోండి. ఇదిగోమ్మా, జాగ్రత్త. నువ్వు చేసిన ఘనకార్యానికి నీ వాళ్లతో పాటు నేను నా భర్త కూడా జనానికి మొహం దాచుకోవాల్సి వచ్చింది. ఈ ఇంటి కోడలిగా నిన్ను బయటికి గెంటించే హక్కు నాకుంది. వెళ్ళిపోయిక నుంచి. వెళ్ళిపోవడానికి రాలేదు. మా అమ్మా నాన్నలకి నేనే తప్పు చేయలేదని చెప్పడానికి వచ్చాను. తప్పెక్కడ జరిగిందో నిరూపించడానికి వచ్చాను. అమ్మా, ఎందుకొచ్చా? అమ్మా, నేను ఎందుకొచ్చావే? ఎవరున్నారనొచ్చావు? ఈ ఇంటికి నీకు ఏ సంబంధం ఉందని ఇంకా ఇక్కడే నిలబడ్డా? ఒక్కసారి నేను చెప్పేది వినమ్మా. నేనే తప్పు చేయలేదమ్మా, నన్ను నమ్మమ్మా. నువ్వు కోరుకున్న స్వేచ్ఛ స్వతంత్రం నీకు ఇంట్లో దొరకదు. నువ్వు ఊహించుకున్న జీవితం మా దగ్గర లేదు. అసలు నీ తల్లి తండ్రి చచ్చిపోయారు. వెళ్ళిపో. అమ్మా, ఈ కాళ్ళు పట్టుకుంటానమ్మా. నేను మిమ్మల్ని మోసం చేయాలను, మీరంటే గౌరవం లేకుండా వెళ్ళలేదమ్మా. నేను చాలు, ఇంకేం చెప్పద్దు. ఎవడో అనామకుడి పేరు ఈ వాకిట్లో వినిపించడానికే వీలేదు. నువ్వు నా కళ్ళ ముందు నిలబడ్డావంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు. పరువు పరువు అంటూ పాకులడిన మమ్మల్ని, కూతురు కూతురు అంటూ తప్పించిపోయిన మమ్మల్ని నడి బజార్లో అమ్మేశావు కదే. ఇంకా మమ్మల్ని ఏం చేద్దామని వచ్చావే? ఏ మొహం పెట్టుకుని ఈ గడప తొక్కడానికి వచ్చావు? అమ్మా ప్లీజ్ అమ్మా. అలా పిలిచి అమ్మ అన్న పదానికి గౌరవాన్ని తగ్గించొద్దు. నీ వల్ల ఈ సమాజం చేత, అయిన వాళ్ళ చేత అవమానాలు పడాల్సి వచ్చిందే. ఏం చేసినా జరిగిన నష్టాన్ని భర్తీ చేయలేం. కన్నవాళ్ళు నీకు అడ్డుగోడైపోయారు, అయిన వాళ్ళు నీకు పనికిరాని వాళ్ళు అయిపోయారు. అలాంటి నువ్వు ఈ ఇంటి ముందు నిలబడ్డ అరెస్టువే. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. అమ్మా ప్లీజ్ అమ్మా, నేనిప్పుడు ఏం చెప్పినా మిమ్మల్ని నమ్మించలేను. ఏం చెప్పినా నా బాధ అర్థం చేసుకునే వాళ్ళు లేరు. ఒక్కసారి నాన్నని పిలవమ్మా, మీ నాన్నతో మాట్లాడాలి. ఒక్కసారి నమ్మినందుకే మమ్మల్ని అధపాతాళానికి తొక్కావు. మళ్ళీ నిన్ను నమ్మడం అంటే అది మేము చచ్చాకే. ఏమే, ఇంటికొచ్చి నా అంతు చూస్తానని, నా బండారం బయట పెడతానని నాకే వార్నింగ్ ఇస్తావా? ఇప్పుడు ఎవరు బయట, ఎవరు లోపల? ఎలా ఉంది? పోవే.